ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదని ఇంట్లో మన పెద్దలు నిత్యం చెప్తుంటారు. అలా కూర్చుంటే అరిష్టం, దరిద్రం అని హెచ్చరిస్తుంటారు. ఇంతకు అది నిజమా, మూఢనమ్మకమా అనే ప్రశ్న కనుక మనకు వస్తే సమాధానం చెప్పేవారు కూడా ఉండరు. అందుకే చాలా మందికి ఈ విషయం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే మన పెద్దలు అలా ఎందుకు అనేవాళ్లంటే, కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళుతుంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును, ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటికి తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టేనని శాస్త్రాలు అంటున్నాయి. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు, ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారంపై కూర్చోవడం లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. అందుకే మన పూర్వీకులు గడప పైన కూర్చోవడమే కాదు, తొక్కడం, ఎక్కి నిల్చోవడాన్ని కూడా వద్దని చెప్పేవాళ్లు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.